నమస్కారం. అద్వైత క్రియ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అద్వైత క్రియ వ్యవస్థాపకులు మిస్టర్ గిరీష్ గారు ఉన్నారు. మరి మీకు ఎలాంటి సమస్య సందేహం ఉన్నా నేరుగా గిరీష్ గారితో మాట్లాడొచ్చు. స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ చేసి మీ లైవ్లో సమస్యలు తెలియజేసి చక్కటి పరిష్కారాలు తెలుసుకోవచ్చు. నమస్కారం అండి గిరీష్ గారు. గిరీష్ గారు, అసలు అద్వైత క్రియలో ఎలాంటి ప్రక్రియలు ఉంటాయి? ఇవి మానవాళికి ఎలా ఉపయోగపడుతున్నాయి? అద్వైత క్రియ అంటే యాక్చువల్లీ థాట్ ప్రాసెస్ గురించి చెప్పడం జరుగుతుంది. మీరు ఎలా ఆలోచిస్తే మీ జీవితం నిర్మితం అవుతుంది. సో నేను తరచూ చాలా ఎపిసోడ్స్లో మన యొక్క ఆలోచనలు మెటీరియల్ రావడం జరుగుతుంది అనేసి మనం చెప్పడం జరుగుతుంది అనమాట. సింపుల్గా అది ఎలా పనిచేయడం జరుగుతుంది అని అంటే, రిమోట్ బటన్ నొక్కితే టీవీ ఛానల్ ఎలా చేంజ్ అవుతుంది, దాని వెనకాల ఉన్న ఆపరేషన్ ఏంటి, ఎందువల్ల మనం ఒక నెంబర్ 1 అని టైప్ చేసామని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 బటన్ ప్రెస్ చేసాము, భక్తి టీవీ ఎందుకు వచ్చింది, ఆ నెంబర్ 2 చేసాము, ఎన్టీవీ, ఇట్లాగా ఎందుకు వచ్చాయి, ఇవన్నీ ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాము అని అనుకోండి. అంటే మనం అటువంటి సిగ్నల్ని అక్కడ పంపించామన్నమాట, అంటే ఆ బటన్ ద్వారా. సిమిలర్లీ మన థాట్కి కూడా అటువంటి ఎనర్జీ ఉంటుందండి. మీరు ఎటువంటి థాట్స్ అనేది మీరు రిలీజ్ చేయడం జరుగుతుందో అటువంటి దాని యొక్క జీవితం మీ ముందుకు రావడం జరుగుతుంది అని చెప్పి, ఇది ఖచ్చితం, ఇది 100కి 100 కాదు, 1,000,000 రెట్లు సత్యము, ఇదే పరమసత్యం అని చెప్పే ప్రక్రియ అద్వైత క్రియ. ఇది వాస్తవ జీవితంలో కూడా ఇదే అప్లికబుల్ అవుతుంది. మీరు ఏం ఆలోచిస్తారో ఫైనల్గా అది అవుతారు. దాంట్లో మంచి చెడ అన్నది ఏది ఇక్కడ వ్యత్యాసం అనేది ఉండదండి. ఏదైనా సరే మన జీవితంలోకి రావడం జరుగుతుంది. మీరు సపోజ్ ఒక చెడు గురించి ఆలోచించారనుకోండి, ఎవరికో రోగం గురించి ఆలోచించినా అది మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఏమైనా సరే ఫైనల్గా అల్టిమేట్గా చెప్పాలి అని అంటే, చెడు గురించి ఆలోచన వచ్చినా, ఎవరికైనా ఇన్ఫెక్ట్ అవుతుంది అని అనుకున్నా, లేకపోతే దాని గురించి తలంపులు, లేకపోతే అటువంటి భావావేశంతో కూడుకున్నటువంటి ఆలోచనలు చేసినా అది మన జీవితంలోకి రావడం జరుగుతుంది. ఇలా మేము అనలైజ్ చేసుకున్న తర్వాత, ఒక మనిషి యొక్క జీవితాన్ని ఉద్ధరణలో అద్వైత క్రియ అనే కాన్సెప్ట్ ఉపయోగపడదా అనే కాన్సెప్ట్ని మేము అనలైజ్ చేసుకొని డెవలప్ చేసుకున్న తర్వాత, ఎస్, కుబేర ప్రక్రియ అని, తర్వాత అఖండ విద్యా ప్రక్రియ అని చెప్పి, స్తంభన ప్రక్రియ అని చెప్పి, ఇట్లాంటి కొన్ని ప్రక్రియలను, అంటే ది యూనిఫామ్ ఆఫ్ థాట్స్ అండ్ ఎనర్జీ సైజ్తో కూడుకున్నటువంటి థాట్స్ని, సంకల్పాలని ఎలా పెంపొందించుకుంటే యూనివర్స్ మనకు కాన్స్పైర్ చేయడం ఉంటుంది. యూనివర్స్ అంటే పరమాత్మతత్వం. ఆ పరమాత్మతత్వం అనేది ఎలా మనల్ని అర్థం చేసుకుంటుంది. మనం ఇప్పుడు పూజలు చేస్తున్నాము, చాలా రకాల యజ్ఞాలని, హోమాలని, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. వాటి యొక్క అల్టిమేట్ మీనింగ్ ఏంటి? ఆలోచన, థాట్ ప్రాసెస్ని నమ్మకాన్ని క్రియేట్ చేసుకోవడం అనే ప్రక్రియ మీద ఆధారపడి ఉంటుంది. కోర్ కాన్సెప్ట్ మొత్తం ప్రతి పూజలో కావచ్చు, యజ్ఞాల్లో కావచ్చు, క్రిస్టియన్లు చేసే ప్రార్థనలో కావచ్చు, ఇస్లాం వాళ్ళు చేసేటువంటి నమాజ్లో కావచ్చు, బౌద్ధులు చేసే ధ్యానంలో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో ఒక నిగూఢమైన సత్యం ఉంది. అదే పరమాత్మని కనెక్టివిటీ తీసుకోవడం, పరమాత్మకి అర్థమయ్యే లాంగ్ వేలో చెప్పే ప్రక్రియనే మనము పూజ, ఉపాసన, ఇలా సంథింగ్ ఇంకా ఏదైనా చెప్పొచ్చు, మంత్రోపాసన కావచ్చు, ఎవ్రీథింగ్ కావచ్చు. వీటన్నిటిని ఇప్పుడు ఉన్న జనరేషన్కి, సపోజ్ మిమ్మల్ని ఒక మంత్రాన్ని తీసుకొని కొన్ని లక్షల సార్లు, 10 లక్షల సార్లు జపించండి అని అంటే, క్లారిటీ లేకుండా మీరు చేయడం వల్ల మీకు వచ్చే ఫలితం ఎప్పటికో ఉంటుంది. బట్ అద్వైత క్రియ అనే కాన్సెప్ట్లు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా సింప్లిఫికేషన్గా, స్మార్ట్ అనాలిసిస్, స్మార్ట్ థింకింగ్ ప్రకారము దీన్ని వివరించడం జరుగుతుందన్నమాట. ఇలా చేసింటే, సపోజ్ ఒక వ్యక్తి మంత్రజపాలు లేకపోతే హోమాల ద్వారా, ఇంకా ఎనీథింగ్ ఎల్స్, పూజా విధానాల ద్వారా ఒక సంవత్సరానికి రిజల్ట్ సంపాదించేది దీంట్లో కేవలం 1 నెలకే సంపాదించుకున్నంతటి ఈజీ వే ఉంటుందన్నమాట. ఇది అతీతమైన యోగ తంత్రం గురించి వివరిస్తుంది. ఇది కృతయుగంలోనూ, ద్వాపర, త్రేతాయుగాలలో మాత్రమే వాడగలిగే విధానం ఉన్నింది. దాని తర్వాత ఇప్పుడు జనరేషన్కి అర్థం అవ్వాలి అంటే, సింప్లిఫికేషన్ అండ్ మోడర్నైజ్డ్ థియరీ ద్వారా హిందూయిజం యొక్క కాన్సెప్ట్స్ని చాలా సింపుల్గా, ఇంకా ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ యొక్క ప్రక్రియలను తీసుకురావడం జరిగిందండి. ఎస్పెషల్లీ ఈ కార్యక్రమాలు, అంటే ఈ యొక్క ప్రక్రియలు చేసిన తర్వాత వారికి రిజల్ట్ రాలేదు అని అంటే విషయం లేదు అని అర్థం అనమాట. ఖచ్చితంగా వాళ్ళకి రావాల్సిందే. ఒక రాయిని తీసుకుని భూమి మీద పడేస్తే అది పడుతుందా లేదా? ఆ భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ఎంత నిజమో, ఈ అద్వైత క్రియా కాన్సెప్ట్లు చేయడం వల్ల వాళ్ళకి రిజల్ట్ రావడం కూడా అంతే నిజం. గిరీష్ గారు, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకున్న సమస్యలకి మనకి చాలా శాస్త్రాలు ఉన్నాయి. వాటి ద్వారా వాళ్ళు సొల్యూషన్స్ వెతుక్కుంటున్నారు. ఎన్నో రకాల శాస్త్రాలు, ప్రతి దాంట్లో ఎవరు రెమెడీస్ ఉంటుంటాయి. అంటే ఇప్పుడు అద్వైత క్రియ అనేది కూడా ఒక శాస్త్రమా, లేకపోతే దానికి ఏమైనా సైంటిఫిక్ రీజన్ ఉందా? అసలు అద్వైత క్రియ దేంతో ముడిపడి ఉంది? శాస్త్రము అని అంటే మామూలుగా మీరు ఇప్పుడు మనం డిస్కషన్ చేస్తున్న దాని ప్రకారం ఇప్పటి వరకు 48 రకాల జ్యోతిష శాస్త్ర విధానాలు ఉన్నాయన్నమాట. లైక్ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, తర్వాత వచ్చి గవశాస్త్రం అని చెప్పి, ప్రశ్నశాస్త్రం అని చెప్పేసి, ఫెంగ్ షుయ్, వాస్తు, ఎక్సెట్రా, కొమ్ము శాస్త్రం అని, తర్వాత చాలా ఉన్నాయండి. ఇవన్నీ ఏంటంటే సంకల్పాన్ని బేస్ చేసుకుని పుట్టినవి ఇవి. అంటే అది ఒక థియరీ మీద పనిచేస్తాయి. అవన్నీ ఎలా పుట్టుకొని వచ్చాయి? ప్రారంభం అయితే లేవు, అవన్నీ మధ్యలో పుట్టుకొని వచ్చాయి.
మధ్యలో నమ్మకాలు వాటిని తయారు చేసుకుంటూ వచ్చింది. అద్వైత క్రియ ఈ కాన్సెప్ట్ మీద వెళ్ళదండి. ఇది సృష్టి ఎక్కడ ప్రారంభమయ్యింది అనే థాట్ మీద వెళ్తుందన్నమాట. సంకల్ప శాస్త్రం మీద పోతుంది. దీనికి శాస్త్రాలకి దీనికి సంబంధం ఉండదు. ఇది బియాండ్ ద లిమిట్ అనమాట. వేదాలని దాటుకుని ఉండేదే వేదాంతం. వేదాంతం యొక్క సారమే అద్వైత క్రియ. ఇది అతీతమైన ప్రక్రియ అన్నమాట. అంటే ఇప్పుడున్న జస్ట్ లైక్ నేను మోడర్న్గా కొంచెం డిఫరెంట్గా కనిపించి ఇటువంటి వేదాంత సారాలు చెప్తున్నాడు ఏంటి అబ్బాయి అని చెప్పి జనరల్గా ఫీలింగ్ పుట్టచ్చు అండి. అంత ఏజ్ కూడా కాదనమాట. పట్టుకున్నాము అని అనుకోండి, సత్యాన్ని పట్టుకున్న వాడికి చాలా ఈజీ. ఇది స్మార్ట్ థింకింగ్ అని అంటాం అనమాట. దీని లోపలికి వెళ్ళాము అని అనుకోండి, చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మీకే అర్థమైపోతుంది, ఎస్ ఇంతే కదా జీవితం, చాలా సింపుల్, దాన్ని ఎందుకు ఇంత కాంప్లికేట్ చేసుకున్నామనే ఫీలింగ్ అనేది జనరేట్ అవుతుంది. ఇది వేదాంత సారాల యొక్క సింప్లిఫికేషన్ థియరీయే అద్వైత క్రియా కాన్సెప్ట్ అండి. చాలా ఈజీగా ఎవరినైనా వాళ్ళు మార్చుకోవచ్చు. ఇది శాస్త్రాల మీద ఆధారపడదండి. నమ్మకం అనే బలమైన సబ్జెక్ట్ మీద ఆధారపడుతుంది. నమ్మకం అంటే ఏంటి? భగవంతుడు, సత్యం. ఆ పరమ సత్యాన్ని జనరల్ లైఫ్లోకి ఎలా అన్వయించుకోవచ్చు, చాలా ఈజీగా మన జీవితాన్ని కన్ఫ్యూజన్స్ లేనటువంటి జీవితం వైపు ఎలా ప్రయాణం చేయొచ్చు అని చెప్పే ప్రక్రియలు అనమాట. ఓకే అండి, కాలర్తో మాట్లాడదాం. హలో నమస్తే, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ మేడం, శ్రీధర్. ఓకే, గిరీష్ గారితో మాట్లాడండి. హలో నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి శ్రీధర్ గారు. సార్, బిజినెస్ గురించి తెలుసుకోవాలని కాల్ చేస్తున్నాను సార్. ఓకే, సో మీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంటండి? చేసేది ఎలక్ట్రానిక్స్ బిజినెస్ సార్. ఓకే, సో వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్? మీ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? బిజినెస్ బాగా డెవలప్ కావాలి సార్, ఏం చేయాలి? ఓకే, దీనికి కుబేర ప్రక్రియ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. ఇది ఏంటి అని అంటే మనీ మ్యాగ్నెట్, అంటే ఒక మనిషికి అతీతమైన శక్తులు ఉంటాయి. వాటిల్లో డబ్బు సంపాదించడం కావచ్చు, సొసైటీలో పేరు సంపాదించడం కావచ్చు, ఎక్సెట్రా ఏవైనా సరే మనకు అతీతమైన శక్తులు మన లోపల ఉన్నాయి. కానీ మనం ఏంటనంటే దాన్ని దాచిపెట్టేస్తున్నాం అనమాట. ఆ శక్తి వైపు ప్రయాణం చేయట్లేదు. దాన్ని ఎలా చేస్తే మన జీవితంలోకి, అంటే మీ ఓన్గా మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల భవిష్యత్తులో ఎవరి మీద డిపెండెన్స్ లేకుండా, ఎటువంటి గ్రహ ప్రభావాలు ఇవి కూడా మీ మీద పనిచేయకుండా మీ జీవితంలో డబ్బు అనేది రావడానికి కుబేర ప్రక్రియ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. అది చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ బిజినెస్ 3 పువ్వులు 6 కాయలు అన్నట్టు కాకుండా 300 పువ్వులు 800 కాయలు ఈ రేంజ్లో పెరిగిపోతుంది అనమాట. ఎందుకంటే చాలా డిఫరెంట్ యాంగిల్లో మనం ప్రయాణం చేయడం జరుగుతుంది. ప్రపంచమంతా ఒక మార్గం ప్రయాణం చేస్తూ ఉంటే ఈ కుబేర ప్రక్రియ అనే మార్గం చాలా డిఫరెంట్గా ఉంటుంది. స్ట్రైట్ వే అనమాట, జస్ట్ హైవే లాగా వెళ్ళిపోతుంది. ఈ రూట్లోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మార్పు వచ్చి తీరుతుంది. మీరు కుబేర ప్రక్రియ కనుక చేశారు అని అంటే ఖచ్చితంగా మీ లైఫ్లో అతీతమైన అద్భుతమైన హ్యాపీనెస్ని మీరు పొందొచ్చండి. మరో కాలర్తో మాట్లాడదామండి. హలో నమస్తే, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి? విజయవాడ నుంచి అండి. మీ పేరు? బేబీరాణి అండి. గిరీష్ గారితో మాట్లాడండి. హలో, చెప్పండి. కొంచెం మాకు పుట్టింటోళ్ళు 10 సంవత్సరాల నుంచి దూరం అయ్యారండి. వాళ్ళు దగ్గర అవటం అనేది ఎలాగనేది తెలియదు. ఓకే, మంచి క్వశ్చన్ అండి. దానికి అమృత ప్రక్రియ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. ఎప్పుడు మన నుంచి మన అవతల వారు మనకి దూరం అవుతారు అని అంటే మన లోపల మ్యాగ్నెటిక్ ఎనర్జీ, అంటే ప్రేమతత్వంతో కూడుకున్నటువంటి ఎనర్జీ ఎప్పుడు తగ్గిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఇతరులు మనకి దూరం అవడం జరుగుతుంది. దీని వెనకాల ఒక భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక నియమం ఉంటుందన్నమాట. అంటే ఫిజిక్స్ సంబంధించిన నియమం అనేది ప్రతి ఒక్కరిలో ఉండి తీరుతుందన్నమాట. అది ఎలా అంటే ఒక అయస్కాంతం కింద మనం పరిగణన తీసుకున్నట్లయితే మన ఇతరులు, అంటే ఒక అయస్కాంతానికి ఇనుము ఏ విధంగా అతుక్కుంటుందో సిమిలర్లీ మన లోపల ఆ పవర్ కనుక అయస్కాంత తత్వం అన్నది ఆకర్షణ లేకపోతే అందరితో సొసైటీతో లవ్ అనే ఒక ఎనర్జీ మనలో తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా అందరితో మనకి రిలేషన్షిప్ అన్నది కట్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అదే ఎక్స్పాన్షన్ అవుతూ ఉంది అనుకోండి, అదే పెరుగుతూ ఉంది అని అనుకోండి, ఆటోమేటిక్గా ఇతరులతో కూడా మన యొక్క సత్సంబంధాలు కావచ్చు, ప్రేమైన జీవితం కావచ్చు, ఇలాంటివన్నీ పొందొచ్చు. మీకు అమృత ప్రక్రియ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. ఇది కనుక చేశారు అని అంటే మీతో మీరు హ్యాపీగా ఉండడంతో పాటు మీ రిలేటివ్స్ మీ దగ్గరికి రావడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం సొసైటీలో మీకు మంచి పేరు కూడా రావడం జరుగుతుంది. ఇలాంటివన్నీ జరగడానికి అవకాశం ఉంటుందండి. గిరీష్ గారు, మీ ఆధ్వర్యంలో క్లాసెస్ తీసుకుంటున్నారు కదా, వాటి గురించి చెప్పండి. ఎవరైనా జాయిన్ అవ్వాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని సంప్రదించాలి? అసలు ఎన్ని రోజుల క్లాసెస్ ఉంటాయి, ఏం నేర్పిస్తారు? ఎస్, ఒక్కొక్క కాన్సెప్ట్ వచ్చేసి అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ని బేస్ చేసుకుని ఆధారపడుతూ ఉంటుందండి. జస్ట్ లైక్ మనీ కావాలి అని అనుకుంటే నాకు కేవలం డబ్బు మాత్రమే కావాలి అని, వారు పేదవారు కానివ్వండి గొప్పవారు కానివ్వండి వాళ్ళ జీవితంలో డబ్బు సంపాదించాలి అని అనుకున్నట్లయితే కుబేర ప్రక్రియ ఇది కంప్లీట్ ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్తో కూడుకున్నటువంటి కాన్సెప్ట్. రెండవది ఆరోగ్యం. అది అనారోగ్యంతో ఉన్నవ్వండి ఆరోగ్యంతో ఉన్నవ్వండి, భవిష్యత్తులో కూడా ఆరోగ్యంగా కావాలి, నేను సంపూర్ణ ఆరోగ్యమైన జీవితాన్ని నేను పొందాలి అని అనుకున్నట్లయితే ధన్వంతరి ప్రక్రియ. అది సైంటిఫిక్గా చెప్పాలి అని అంటే దీన్ని అడ్వాన్స్డ్ ప్లాసిబో థియరీ అని అంటారు. ఓకే,
సో ధన్వంతరి ప్రక్రియ నమ్మకాన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ నమ్మకం ద్వారా మీరు ఆటోమేటిక్గా మీరు స్వస్థతలు అవుతారు. అంటే హెల్దీ పర్సనాలిటీస్గా తయారవడం జరుగుతుంది. లైక్ ఇందాక జస్ట్ బిఫోర్ డిస్కషన్ చేసినట్టుగా మన మీద మనకు ప్రేమ, ఇతరులు కూడా మనల్ని ప్రేమించే విధంగా లేకపోతే మనల్ని గౌరవించే విధంగా తయారవ్వాలి అని అనుకున్నట్లయితే అమృత ప్రక్రియ ఈ కాన్సెప్ట్. అండ్ స్టూడెంట్స్ కనుక మైండ్ డివేట్ కాకుండా బికాస్ ఆఫ్ ద రీజన్ 19 నుంచి టీన్ ఏజ్ అన్నది స్టార్ట్ అయిపోయిన తర్వాత హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల లేకపోతే సినిమా ఎఫెక్ట్స్ వల్ల లేకపోతే స్నేహితుల ప్రభావం వల్ల ఏమవుతారంటే డివేట్ అయిపోయేసి వేరే వేరే ఆలోచనలు రావడం జరుగుతూ ఉంటుంది. అటువంటి ఆలోచనలు రాకుండా వాళ్ళు మరలా నాలెడ్జ్ మీదే కంప్లీట్గా స్టడీస్ మీద ఫోకస్ చేయాలి అని అనుకున్నట్లయితే అఖండ విద్యా ప్రక్రియ. తరువాత స్తంభన ప్రక్రియ, కోర్టు కేసులు, నెగిటివిటీస్ ఇలాంటివి ఏమీ రాకుండా సో కంప్లీట్గా వాళ్ళ జీవితం చాలా సాఫీగా జరగడానికి స్తంభన ప్రక్రియ ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ ఇంకా చాలా చాలా ఉన్నాయన్నమాట. స్పోర్ట్స్ మ్యాన్ కావాలంటే స్పోర్ట్స్ మ్యాన్, పొలిటీషియన్ కావాలంటే పొలిటీషియన్, అండ్ ఫిల్మ్ స్టార్స్ కావాలనుకుంటే ఫిల్మ్ స్టార్స్కి సంబంధించింది. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్కి ఒక్కొక్క సొల్యూషన్ అనేది ఉంటుందండి. ఈ సృష్టిలో దీనికి అసాధ్యం అంటూ ఏమీ ఉండదు అనమాట. సంకల్ప బలానికి ఆ సంకల్ప బలాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలి, ఏ విధంగా డెవలప్ చేసుకోవాలని చెప్పించే ప్రక్రియలే మేము చెప్పిస్తాము. అంటే పూర్తిగా మేము ఎలాంటి కాన్సెప్ట్లు ఇక్కడ చెప్పడం జరుగుతుందంటే మీరు మీ యొక్క సంకల్ప శక్తి ద్వారా భవిష్యత్తులో మీరు ఎవ్వరి మీద ఆధారపడకూడదు. మీ మీద మీరే ఆధారపడాలి. మీకున్న శక్తిని ఉపయోగించుకొని మీరు ఉన్నతులు కావాలి అని నొక్కి ఒక్కనించే ప్రక్రియ అద్వైత క్రియ కాన్సెప్ట్స్ అండి. ఇది 4 days నుంచి 5 days క్లాసెస్ ఉంటాయి. ఈచ్ సెషన్ 30 minutes ఉంటుంది. 1-to-1 ఉంటాయి, గ్రూప్ క్లాసెస్ ఉంటాయి. వారికి మరలా క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. కన్సల్టేషన్ ఫీజ్ తర్వాత ప్రతి ఒక్క కాన్సెప్ట్కి ఒక్కొక్క డిఫరెంట్ కోర్సెస్కి ఒక డిఫరెంట్ ప్రైజెస్ అనేవి ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ప్రైజ్ ఎలాంటివి తీసుకోవడం జరగదు. ఓన్లీ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ని తీసుకున్న తర్వాత మాకు లైఫ్ టైం మెంబర్షిప్ లాంటిది అనమాట. వాళ్ళకి ఎప్పుడు ఏదైనా డౌట్ వచ్చినా సరే వారికి వివరణ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. చాలామంది ఇప్పటివరకు జాయిన్ అయిన వాళ్ళలో చాలా అద్భుతమైన రిజల్ట్ రావడం జరిగింది. వాళ్ళు ఫీలింగ్ హ్యాపీ. రోజుకి వాళ్ళ యొక్క నాలెడ్జ్ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఎంత ఎనర్జెటిక్గా తయారయ్యారు అని అంటే చాలా గొప్ప ఎనర్జెటిక్గా తయారయ్యారు అనమాట. ఇంత ట్రమండస్ చేంజ్ వచ్చింది. అదే సంకల్ప బలం, సంకల్పం అనుకున్న శక్తి అండి. గిరీష్, మీకు ఎక్కడైనా బ్రాంచెస్ ఉన్నాయా? అసలు ఈ క్లాసెస్ ఎక్కడ మీరు కండక్ట్ చేస్తున్నారు? మాకు బ్రాంచెస్ అంటూ ఏం లేదండి. రైట్ నౌ వీఆర్ ఓన్లీ ఒక ఇన్స్టిట్యూషన్ లైక్ హైదరాబాద్ మాదాపూర్ ప్లాట్ నెంబర్ 939 అయ్యప్ప సొసైటీలో ప్రస్తుతానికి పెట్టున్నాము. మాకు బ్రాంచెస్ కానీ శాఖలు కానీ ఉపశాఖలు కానీ ప్రస్తుతానికంటూ ఏమీ లేవు. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఏంటంటే మేము స్కైప్ ద్వారా క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఓకే, చాలా మంచి ప్రక్రియ ఇది. దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా నేర్చుకోవాలి అనుకుంటే చక్కగా స్కైప్లో నేర్చుకోవచ్చు. వెరీ గుడ్. మరి గిరీష్ గారిని మీరు కూడా వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటున్నట్లయితే నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి. నెంబర్స్కి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. అలాగే అద్వైత క్రియ క్లాసెస్లో మీరు కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నట్లయితే అవే వ్యక్తిగత నెంబర్ని సంప్రదించండి. మరో కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు ఏంటండి? ఎల్లారావు గారు, గిరీష్ గారితో మాట్లాడండి. హలో, చెప్పండి. వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? నేను పురోహితం నేర్చుకుంటున్నా సార్. ఈ విద్య స్పష్టంగా రావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. పౌరహిత్యం అండి? పౌరహిత్యం సార్. పౌరహిత్యం నేర్చుకుంటున్నారు అంటే డీవియేషన్ ఉందండి, మల్టిపుల్ డీవియేషన్స్. పౌరహిత్యం చేయడం వల్ల భవిష్యత్తులో లైఫ్ ఉంటుందా లేదా? ఎంతకాలం ఈ యొక్క దేవాలయాల్లోనే ఇరుక్కుపోతాం? నేను 4 ఏళ్ళు బట్టి నేర్చుకుంటున్నాను సార్. ఓకే. 4 సంవత్సరాల నుంచి నేర్చుకుంటే స్పష్టంగానే రావట్లేదు సంకల్పం, కానీ ఎదురు వాడికి నచ్చట్లేదు. ఓకే, అంటే దీన్ని యాక్చువల్లీ మీరు నన్ను ఒకసారి పర్సనల్ కన్సల్ట్ అవ్వండి. ఎందుకని అంటే జనరల్గా మీ లోపలే ఆ పౌరహిత్యం వైపు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు కాలంలో ఏంటనంటే ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్గా తయారైంది. చాలామందికి పురోహితులు అనగానే చాలా చీప్గా చూడడము, చాలా కామెడీగా వాళ్ళ వైపు నవ్వటం, ఓ పండితుల లేకపోతే ఓ ఇలా అని చెప్పి చూడడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల కొంచెం అంబ్రాజింగ్గా ఫీల్ అయిపోయేసి అప్పుడప్పుడు మన లోపల ఒక రకమైనటువంటి అంటే బాధ రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఓ నేను ఈ ఫీల్డ్ కాకుండా ఇంకా ఏదైనా ఫీల్డ్లో తీసుకుని ఉంటే బాగుండు కదా అని చెప్పి. కానీ మీరు దైవానికి చాలా దగ్గరగా ఉండి సమాజ హితువు కొరకు చేస్తున్న ప్రక్రియ ఇది. అంటే మీ జాబ్ అన్నది చాలా గొప్పది యాక్చువల్ చెప్పాలి అని అంటే. మీరు దాని మీద ఎక్కువ ప్రేమ భావాన్ని వ్యక్తీకరించుకుంటూ చేసినట్లయితే చాలా అద్భుతాలు జరుగుతాయి. లేదు అని అంటే మీరు ఒకసారి నన్ను పర్సనల్గా కన్సల్ట్ అవ్వండి. దానికి కొన్ని విధానాలు ఉన్నాయి. పౌరహిత్యం చేయాలి అని అంటే దానికి కొన్ని ప్రాక్టీస్ విధానాలు ఉంటాయి. మనం ఎలా దేవుడితో సమగమం అవ్వాలి, ఏ విధంగా చేస్తే మనకు వస్తుంది అనే దాన్ని నేను చెప్పడం జరుగుతుంది. ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీ లోపల పాండిత్యం అనేది వస్తుందండి. ఇది పెద్ద అసాధ్యమైన పనేమి కాదు. సో మీ ప్రాబ్లం ఏంటన్నది నాకు చాలా బాగా తెలుసు. నేను ఎందుకనంటే నేను ఇంతకుముందు దేవాలయంలో ఉండేవాడిని. నేను అమ్మవారి యొక్క ఉపాసనలు చేస్తూ ఉన్నాను. అది ఎలా ఉంటుందన్నది నాకు చాలా స్పష్టంగా అవగాహన ఉంది. మీరు ఒకసారి నన్ను పర్సనల్ కన్సల్ట్ అవ్వండి. నేను మీకు ద బెస్ట్ రెమెడీ చెప్తాను. మీరు ఏ ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ అవ్వచ్చండి. గిరీష్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ స్మార్ట్ థింకింగ్ గురించి చెప్తున్నారు. ఈ స్మార్ట్ థింకింగ్ని ఎలా డెవలప్ చేసుకోవాలి? అసలు స్మార్ట్ థింకింగ్ అంటే ఏంటి?
స్మార్ట్ థింకింగ్ అంటే అండి జస్ట్ మన మీద ఒక పనిని కష్టం కాకుండా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ కథగా చెప్తాను. ఒకసారి రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు చాలా గర్వంగా, స్వామి మీకు విషయం తెలుసా, నేను ఒక అద్భుత విజయాన్ని కనుక్కున్నాను అని చెప్పేసి అని అన్నాడు అనమాట. ఏంటో చెప్పు నాయనా అని చెప్పేసి అని అన్నాడు. నేను నదిలో ఇప్పుడు నడిచిపోయే విద్య నేర్చుకున్నాను అని అన్నాడు అనమాట. ఓహో, నదిలో నువ్వు నడుచుకుని పోయే విద్యన ఎలాగా అంటే నేను ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి నడుచుకొని వెళ్ళిపోతాను అని చెప్పాడు అనమాట. అప్పుడు దేనికి ఇదంతా నేర్చుకున్నావు, ఓ 5 రూపాయలు ఇచ్చేస్తే పడవోడు తీసుకుని వెళ్ళిపోయి అక్కడ పెట్టేస్తాడు కదా, దానికోసం 6-7 సంవత్సరాలు ఎందుకు వేస్ట్ చేసావు అని చెప్పేసి అని అన్నాడు. హార్డ్ వర్క్ అన్ని విషయాల్లో సరైంది కాదు. సింపుల్గా స్మార్ట్గా మీ యొక్క జీవితాన్ని డెవలప్ చేసుకోవాలి. మీకు ఏం కావాలి అనేది స్పష్టత ఉండాలి. ఆ స్పష్టతనే మనం స్మార్ట్నెస్ అని అంటాం. మనకి పని చేయడం కావాలా, పని చేయించడం కావాలా, అసలు మనకి పని అయిపోవడం కావాలా, ఈ మూడింటి మధ్య ఆలోచనే మన జీవితం మీద ఆధారపడుతుంది. సో నేను పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు అది హార్డ్ వర్క్, ఇంకా అంతే, అది స్లేవిజం లాగా ఉంటుంది అనమాట. వాళ్ళ వర్క్ హార్డ్ వర్క్ చేయడం మీదే ఉంటారు. ఫైనల్గా బ్లేమ్ చేయడం, నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా నాకేం రిజల్ట్ రావట్లేదు అని చెప్పి. మీరు అనుకున్న లక్ష్యం ఏంటి, నేను కష్టపడి పనిచేసే వ్యక్తిని కావాలి అని చెప్పి కోరుకోవడం, ఫైనల్గా అలాగే అవుతారు. రెండవది పని చేయించడం, తనకు కావాల్సింది ఆ పని కంప్లీట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు పని చేయించడం, ఎలాగైనా సరే మనం ఆ పని అయ్యిందా లేదా అని చేయించడం. ఫైనల్గా పని అయిందా లేదా ఇవన్నీ మనకు అనవసరం, నాకు పని అయిపోతే చాలు, హార్డ్ వర్క్ స్మార్ట్ ఇవన్నీ అవసరం లేదు. దీన్ని ఎక్స్ట్రీమిటీ స్మార్ట్నెస్ అంటారు. మనం లైఫ్ని ఎప్పుడైతే అలా స్మార్ట్ కోణంలో ఆలోచించడం జరుగుతుందో పని అయిపోతుంది. చాలా సింపుల్గా మన జీవితాన్ని చాలా అద్భుతంగా, అంటే మిగిలిన వ్యవహారిక జీవితాలు అన్నిటిని మనం వృద్ధి చేసుకోవచ్చు. ఒక పర్టికులర్ సబ్జెక్ట్ని పట్టుకొని దాంట్లోనే లగ్నం అయిపోయేసి దాంట్లోనే ఉండిపోయి జీవితం అంతా వెనక్కి తిరిగి చూసుకున్న తర్వాత అయ్యో నేను చేసింది ఇదేనా అనే ఫీలింగ్ రాకుండా చాలా సింప్లిఫికేషన్గా చేయడం అనేది ఉంటుంది. అద్వైత క్రియా కాన్సెప్ట్లు అన్నీ కూడా స్మార్ట్గా ఎలా ఆలోచించాలి. ఒక డబ్బు సంపాదించాలి అని అంటే ఇప్పుడు ఉన్నారండి టాటా బిర్లా అన్నది యాక్చువల్లీ మనకి ఎప్పటి నుంచో ఉన్నారు, 150 ఇయర్స్ టు దగ్గర 150-170 ఇయర్స్ నుంచి ఉన్నారు. వాళ్ళు రియలీ చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీలు అనమాట. బట్ నిన్న కాక మొన్న వచ్చినటువంటి అంటే అఫ్ కోర్స్ 35 ఇయర్స్ తర్వాత వచ్చినటువంటి అంబానీ కంపెనీస్ వీళ్ళకంటే ఓవర్కమ్ అయిపోయింది. వాళ్ళకంటే తర్వాత వచ్చిన 2004లో వచ్చినటువంటి మార్క్ జుకర్బర్గ్ అండ్ బిల్ గేట్స్ ఇట్లాంటి వాళ్ళని చూసుకున్నామని అనుకోండి, వీళ్ళకంటే ఫుల్ ఫార్లో ఉన్నారు. ఏంటి ఇక్కడ స్మార్ట్ థింకింగ్, స్మార్ట్ అనాలిసిస్. మీ జీవితంలో కష్టంగా చేయాలి అనే ప్రయత్నం చేయొద్దు, ఇష్టంగా ఈజీగా డెవలప్ అవ్వాలనే ప్రయత్నాన్ని చేయండి. అంటే ఇక్కడ మనిషిని సోమరితనంగా చేయట్లేదు, ఇంటెలిజెంట్గా తయారు చేస్తున్నాం. ఆ ప్రక్రియని ఇక్కడ వివరించడం జరుగుతుంటుంది. ఓకే అండి, చాలా చక్కగా చెప్పారు. మరో కాలర్తో మాట్లాడదాం. హలో నమస్తే, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్కారం, మీరు అనంతయ్య. ఎవరి నుంచి మాట్లాడుతున్నారు? కర్నూలు నుంచి. గిరీష్ గారితో మాట్లాడండి. హలో. ఓకే అండి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. నాకు కొంచెం ఆరోగ్యం సరిలేదండి. ఓకే, ఆరోగ్యాన్ని గురించి మీరు ఏదైనా రెమెడీస్ చెప్తారేమని. రెమెడీస్ అంటే నేను ఇక్కడ చెప్పేయడం వల్ల మీరు ఇమీడియట్లీ చేసేయడం వల్ల మీకు అయితే ఇమీడియట్లీ తగ్గవండి, అది జరగదు కూడా. ఎందుకనంటే ఏదైనా చిన్న చిన్న రెమెడీలు చెప్పి అది రెండో రోజు చేసి ఆ తర్వాత అది పని కాకపోతే ఆడొకటి చెప్పాడు టీవీలో నాకేం పని కాలేదు అని చెప్పేసి మళ్ళీ నన్ను అంటారు. నా కాన్సెప్ట్లో మరలా సమస్య అనేది రాకూడదు, సమస్య అనేది మీ దగ్గర పుట్టకూడదు. అదే అద్వైత క్రియా కాన్సెప్ట్. అద్వైత క్రియ చేసిన తర్వాత ఎవ్వరికి కూడా సమస్య అనేది మరలా రిపీట్ అనేది కాదు. సో మీకు ధన్వంతరి ప్రక్రియ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. ఆ కాన్సెప్ట్ చేసినట్లయితే కంప్లీట్గా మీ హెల్త్ నుంచి మీరు బాగా అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందొచ్చు. మీరు కన్సల్ట్ అయ్యి ఆ యొక్క ధన్వంతరి ప్రక్రియను చేసుకోగలరని చెప్పి అనుకుంటున్నాను. ఓకే, మరి కాలర్తో మాట్లాడదామండి. హలో చెప్పండి, మీ పేరు ఎవరి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు వెంకటరెడ్డి అండి. వెంకటరెడ్డి గారు, గిరీష్ గారితో మాట్లాడండి. హలో. ఏం లేదు, ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచిస్తూ భగవంతుడి గురించే మాట్లాడుతూ భగవంతుడినే ధ్యానం చేస్తూ భగవంతుడినే లీనం కావడానికి చేయవలసిన ప్రక్రియ. భగవంతునితో మాట్లాడుతూ భగవంతునితో లీనమైపోవడానికి ఏం ప్రక్రియలు ఉంటాయి? భగవంతుడు అంటే ఫస్ట్ అర్థం తెలుసుకోవాలండి. ఎవరా భగవంతుడు, ఎక్కడున్నాడు ఆ భగవంతుడు, ఎలా ఉంటాడు ఆ భగవంతుడు అనేది ముందు తెలుసుకోవాలి. భగవంతుడు ఎవడు, ఇలా ఉండాలి అని అంటే మీతో మీ లోపల మీ అంతరంలో ఉన్నటువంటి ఆత్మరూపంలో భగవంతుడు ఉంటాడు. ఆయనతో మాట్లాడాలి, ఆయనతో సహవాసం చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత కన్ఫ్యూజన్స్ అనేది ఉండదు. మీరు తయారు చేసిన ఊహాలోకమే ఈ ప్రపంచం అనే విషయాన్ని మీకు అర్థమవుతుంది. లోపల అంతరాత్మతో కనెక్ట్ అవ్వటమే భగవంతునితో కనెక్ట్ అవ్వటం అని చెప్పడం. ఇది మనకి చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఉదాహరణ కూడా చూపించాడు. హనుమంతుడి వంతటి వాడు లోపల చూపించాడు తన పరమాత్మని.
నా లోపల ఉన్నాడు ఆ పరమాత్మ అని చెప్పేసి, ఎదురుగా కాదు ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి. అంటే అర్థం చేసుకోండి, అక్కడ చిన్న మీనింగ్, ఎదురుగా ఉన్న రాముడు అని కాదు అక్కడ చెప్పింది, పరమాత్మ లోపల ఉంటాడు. ప్రతి ఒక్కరూ ఒకటే చెప్తున్నారనమాట, అహం బ్రహ్మాస్మి, నేనే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని. అయితే మనకున్న కన్ఫ్యూజన్స్ వల్ల, మన మీద మనకి లేనటువంటి ఇంట్రెస్ట్ వల్ల, ఇటువంటి వాటి వల్ల ఏంటనంటే మనం ఎదురుగా ఉన్న సబ్జెక్ట్ మీద లేకపోతే ఇంకేదో మెటీరియల్స్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల డివేట్ అవుతూ ఉంటాం. మీరు తరచూ మీతో మాట్లాడండి, తరచూ మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, మీకు ఏది ఇష్టమో అది చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు తెలియకుండా మీకు స్పిరిచువల్ రెవల్యూషన్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది, స్పిరిచువల్ ఎబిలిటీ మీకు స్టార్ట్ అవుతుంది, మీరు అద్భుతాలు సృష్టించే శక్తి మీ వల్ల అవుతుంది. సో భగవంతుని దర్శించాలి అనంటే ముందుగా ఆత్మను దర్శించాలి. ఆత్మను దర్శించిన తర్వాత వారికి అర్థమయ్యేది ఏంటనంటే భగవంతుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. ఇది ఆత్మజ్ఞానపూర్వకమైన విషయం అండి. మీరు ప్రయత్నిస్తే అసాధ్యమైతే కాదు. గిరీష్ గారు, చాలామంది వాళ్ళు చదివిన చదువుకి సూటైన ఉద్యోగం దొరక్క చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ మానసికంగా చాలా కృంగిపోతూ ఉంటారు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఈ అద్వైత క్రియ ఏమైనా సొల్యూషన్ చూపిస్తుంది? డెఫినెట్లీ అండి. ఎటువంటి ప్రాబ్లంకైనా, నాట్ ఓన్లీ ఏ జాబ్ ఆర్ సంథింగ్, మ్యారేజ్ లైఫ్లో కావచ్చు, ఎకనామికల్గా కావచ్చు, హెల్త్ వైజ్ కావచ్చు, ఎనీథింగ్ ఎల్స్, దేనికైనా సరే పరిష్కారం చూపిస్తామండి. పరిష్కారం అనేది ఉంటుంది. పరిష్కారం లేదు అని అంటే అది సమస్య కాదు. ఎటువంటి సమస్యకైనా సరే పరిష్కారం చూపించే ప్రక్రియ అద్వైత క్రియ. ఇది ఖచ్చితంగా మార్పు రావాలండి, మార్పు వస్తుంది అంతే. పాజిటివ్ థింకింగ్ని ఎలా డెవలప్ చేసుకోవాలి? పాజిటివ్ థింకింగ్ అంటే అండి సెల్ఫ్ అనలైజింగ్ చేసుకోవాలండి. ఎవ్రీడే మీరు చేస్తున్నది రైటా రాంగా అన్నది మీరు ప్రతిరోజు చెక్ చేసుకుంటూ ఉండాలి. చెక్ అనాలిసిస్ అన్నమాట. ఎవ్రీడే నిన్నటి కంటే ఈ రోజు మీలో అభివృద్ధి ఉందా లేదా అన్నది చెక్ చేసుకుంటూ ఉండాలి. అది స్లోగా పాజిటివ్ వైపు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాము అని అనుకోండి, చూడండి కేవలం మంచి వైపే చూడండి. పాజిటివ్ థింకింగ్ అంటే కేవలం మంచి ఆలోచించడమే కాదు, ఈవెన్ చెడు జరిగినా కూడా నా మంచికే జరుగుతుంది అని చెప్పే రకమైనటువంటి ఆలోచనని బిల్డ్ చేసుకోవాలి. అలా బిల్డ్ చేసుకునే కొద్దీ మనం ఆటోమేటిక్గా చాలా గొప్ప వాళ్ళం అవడం జరుగుతుంది. సపోజ్ సడన్గా ఒక వ్యక్తికి అనారోగ్యం వచ్చింది అని అనుకోండి, అది నెగిటివ్ కాదు, మన శరీరం మనకు చెప్తుంది. ఏమని చెప్తుంది? నీ లోపల ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంది, జాగ్రత్తగా డెవలప్ చేసుకో, భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు తీసుకురాకుండా ఉంటావు అని చెప్తుంది అనమాట. ఈ విధంగా మనల్ని మనం గైడ్ చేసుకోవాలి, మనల్ని మనం అనలైజ్ చేసుకోవాలి. మనల్ని మనం ప్రేమించుకోవడం వల్ల మన జీవితంలో చాలా అద్భుతాలు సృష్టించుకోవచ్చు అండి. అదే పాజిటివ్ థింకింగ్. వీటన్నిటి గురించి అద్భుతమైన వివరణ ఇవ్వడంతో పాటు బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడం అద్వైత క్రియ వల్ల సాధ్యమవుతుందండి. ఓకే అండి, మిస్టర్ గిరీష్ గారు చాలా అమూల్యమైన విషయాలు మాకు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే అండి. మరి మీరు కూడా గిరీష్ గారిని వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటున్నట్లయితే వ్యక్తిగత నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి. అలాగే వీరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్లాసెస్లో మీరు కూడా జాయిన్ అయి నేర్చుకోవాలి అనుకుంటున్నా అవే వ్యక్తిగత నెంబర్ని సంప్రదించండి. ఇది వాళ్ళ అద్వైత క్రియ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. యాంకర్ డ్రెస్ కర్టసీ బై మాస్టర్ వివర్స్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. అద్వైత క్రియ వివరాలకు సంప్రదించండి ఈకే గిరీష్, కార్మిక్ ఆస్ట్రో ఎక్స్పర్ట్, ఫౌండర్ అద్వైత క్రియ అండ్ అద్వైత స్పిరిచువల్ రీఛార్జ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్. అడ్రస్ మాదాపూర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్, ఆపోజిట్ లేన్ సిజిఆర్ ఇంటర్నేషనల్, ఆపోజిట్ లేన్ సెకండ్ లెఫ్ట్ డెడ్ ఎండ్, ప్లాట్ నెంబర్ 939. ఫోన్ నెంబర్స్ 8125162927, 8179560504.